హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజీ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్ ఛానల్. ఇప్పుడు మనం కడప రైల్వే స్టేషన్లో ఉన్నాం. టైం 1:30 AM అయింది. కడప నుంచి అరక్కోణంకు వెళ్ళే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాను. చలి ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. పదండి ఇక్కడ ట్రావెల్ చేస్తూ మాట్లాడుకుందాం. ఈరోజు మనం చూడబోయేది ఒక చారిత్రాత్మకమైన అద్భుతమైన గుడి. ఇది కాంచీపురంలోని కైలాసనాథుని గుడి. ప్లీజ్ ఫ్రెండ్స్, మేము ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాం. దయచేసి సబ్స్క్రైబ్ చేసి వీడియో లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి. లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్, అప్పుడే చాలామందికి షేర్ అవుతుంది. అరక్కోణం స్టేషన్ వచ్చేసింది. ఇప్పుడు మనం కాంచీపురంకి వెళ్ళే ట్రైన్ ఎక్కుదాం పదండి. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 7:30 అయింది. ఈ ట్రైన్ లోకల్ ట్రైన్ ఫ్రెండ్స్. కాంచీపురంకి ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంటుంది. వచ్చేసాం కాంచీపురానికి. ఇక మనం చూడబోయేది అద్భుతమైన కైలాసనాథ టెంపుల్కి వచ్చేసాం. పదండి ఈ గుడి గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. ఎంట్రన్స్లోనే పెద్ద నంది విగ్రహం కనిపిస్తుంది చూడండి. ఈ నంది అన్ని టెంపుల్స్లోని మాదిరి శివుని ఎదురుగా ఉండదు. గుడి బయట చాలా దూరంగా ఉంటుంది. ఇంతకుముందు మన వీడియోలో లేపాక్షి వీడియోస్ చూసాం కదా, అక్కడ కూడా సేమ్ ఇలాగనే గుడి బయట నంది ఉంటుంది. కానీ ఇది లేపాక్షి కంటే పురాతనమైన గుడి. ఈ నంది చుట్టూ సింహపు బొమ్మలు ఉన్నాయి, గమనించండి ఫ్రెండ్స్. ఇవి పల్లవ రాజ్యం యొక్క చిహ్నాలు. సింహపు బొమ్మల్ని వారు ఎక్కువగా నిర్మించేవారు. ఇప్పుడు మనం ఈ గార్డెన్ మరియు గుడి యొక్క కోనేరును చూద్దాం పదండి. ఈ గుడి యొక్క గార్డెన్ని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ కోనేరు కూడా చాలా పెద్దదిగా మరియు అద్భుతంగా ఉంది. వర్షాలు ఎక్కువగా పడడం వల్ల ఈ మధ్యకాలంలో నీరు కూడా బాగా ఉంది. ఆ కాలంలో ఈ కోనేరు నీటిని ఈ కాంచీపురానికి ఒక లైఫ్ సోర్స్గా వాడేవారంట. చూడండి ఎంత అందంగా ఉందో. కోనేరు కూడా చాలా పెద్దదిగా ఉంది. తమిళనాడులోని టెంపుల్స్ అన్నిటికీ కోనేరు చాలా పెద్దగా ఉంటుంది. టెంపుల్స్ కూడా ఒక మినిమం 5 ఎకరాస్లో అంతకంటే ఎక్కువగానే ఉంటుంది. చాలా అద్భుతమైన గుడులు ఇక్కడ ఉన్నాయి. ఇక గుడిలోకి వెళ్ళే ముందు బయట చిన్న చిన్న గుడులు మాదిరి మంటపాలు కట్టారు చూడండి. ఇవి మహాబలిపురంలోని టెంపుల్ లాగా పోలి ఉంటుంది. ప్రతి మంటపంలోనూ ఒక శివలింగం, దాని వెనుక శివుని బొమ్మలు, పార్వతి మరియు వినాయకుడు కలిసి ఉన్న బొమ్మలు చెక్కారు. కానీ వీటిలో శివలింగాలు ఇప్పుడు లేవు, వాటిని ధ్వంసం చేశారు. ఈ గుడి యొక్క నిర్మాణం మొత్తం కేవలం ఇసుకతోనే నిర్మించారు. పూర్వం ఈ గుడిని రాజసింహేశ్వరం అని పిలిచేవారు. దీనిని పల్లవరాజు అయిన 2వ నరసింహవర్మన్ 700వ సంవత్సరంలో నిర్మించారు. ఈ టెంపుల్ అంతా శాండ్ స్టోన్ అయిన ఒక రకమైన ఇసుకతో నిర్మించారు. ఈ గుడిలో గర్భగృహం మరియు అర్ధమండపం ఇవి తూర్పు ముఖంగా నిర్మించారు. ఈ గుడి యొక్క ప్రాకారం అంటే గర్భగుడి చుట్టూ మొత్తం 58 చిన్న గుడి లాంటి స్ట్రక్చర్స్ ఉన్నాయి. ప్రతి చిన్న గుడిలో శివుడికి సంబంధించిన బొమ్మలు ఉన్నాయి. ఈ సింహపు బొమ్మల్ని యాలి అని అంటారు. ప్రతి గుడి ముందు ఇవి ఉంటాయి. ఇవి ఉన్నాయంటే పల్లవులకు సంబంధించిన టెంపుల్స్ అని అర్థం. ఇక్కడ చూస్తున్న ఈ చిన్న గుడిలో మాత్రమే శివలింగం ఉంది, ఇంకెక్కడా లేవు. గర్భగుడిలో మాత్రం పెద్ద శివలింగం దీనివలే ఉంటుంది. మిగతా వాటిల్లో శివలింగాలు ధ్వంసం చేశారు.
ఇక గుడిలోకి వెళ్తాం పదండి. గుడిలోకి ఎంటర్ అయిన వెంటనే మనకి అర్ధమండపం ఉంటుంది. ఇందులోను కూడా శివలింగం ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న వీళ్ళు ద్వారపాలకులు. ఎంత పెద్దగా నిర్మించారో చూడండి. తమిళ రాజులు అప్పట్లో ఎక్కడ ఎక్కువ పెద్ద పెద్ద విగ్రహాలు నిర్మించడానికి ఇష్టపడేవారు. ఇప్పుడు మనం గుడి మొత్తం చూద్దాం పదండి. ఇందులో మనం ఎక్కడ చూసినా శివుని యొక్క విగ్రహాలు రకరకాలుగా ఎక్కడ చూడని విధంగా ఇక్కడ మాత్రమే మనకు కనిపిస్తాయి. చూడండి, అద్భుతమైన శిల్పకళ, ఎంత గ్రాండ్గా వీటిని నిర్మించారో. ఇక్కడ ప్రతి శిల్పాన్ని వివరించాలి అంటే కొన్ని వారాలు పడుతుంది. పదండి, కొన్ని హైలైట్స్ మాత్రమే మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శివుని రూపం ఒక భిక్షగాడి వేషం. మీరు గమనిస్తే అక్కడ శివుడు హీల్స్ వేసుకున్నాడు చూడండి. చాలా పెద్ద హీల్స్ ఇవి. చెప్పులు, హీల్స్ గల చెప్పులు వేసుకున్నాడు. ఒక వేలు పైకి చూపిస్తున్నట్టుగా ఉంది. సేమ్ ఇదే శిల్పం పెద్దగా గుడి లోపల ఉంది. అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని గురించి ఎక్కడ చూసినా మొత్తం శివుని బొమ్మలే. ఇప్పటిదాకా నేను ఎక్కడా కానీ ఇన్ని శివునికి సంబంధించిన కథలు, బొమ్మలు, రూపాలు ఎక్కడా చూడలేదు. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ శిల్పం చూపిస్తాను చూడండి. ఇది మీరు ఏ టెంపుల్లో కూడా చూసి ఉండరు. అంతకంటే ముందు ఈ నందిని చూడండి. ఇది పూర్వం ఎంతో అందంగా ఉండి ఉంటుంది. కాలక్రమేణా ఎన్నో విపత్తులకు ఇది ఇప్పుడు ఇలా చిన్నగా దీని అందాన్ని కోల్పోయింది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ విగ్రహాలు మధ్యలో ఉన్నది దుర్గాదేవి, రైట్ సైడ్ ఉన్నది లక్ష్మీదేవి, లెఫ్ట్ సైడ్గా ఉన్నది ఈ దేవతను చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఈ రకమైన దేవతని మీరు ఎక్కడా చూసి ఉండరు. ఎందుకంటే దేవతల్ని ఎవరైనా ఫిట్గా అందంగా నిర్మిస్తారు. కానీ ఈ దేవతని ఎందుకు ఇలా లావుగా చెక్కారు? పక్కన దున్నపోతుని కూడా పెట్టారు. మీరు బాగా గమనిస్తే ఈవిడ సోమరపోతుకి, బద్ధకానికి మరియు పేదరికం, దరిద్రం, దురదృష్టంకి సంబంధించిన దేవత అని చెప్పొచ్చు. బాగా గమనించండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక్కడ మీరు చూడండి, గర్భగుడిలో శివుడికి చేసిన పూజలు, తీర్థాలు, అభిషేకాలు సంబంధించిన నీరు ఇందులో డైరెక్ట్గా పడడానికి ఎంత పెద్దగా రాతితో అందంగా చెక్కారో. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇక్కడ కేవలం దేవుని చూడటానికి మాత్రమే లేదా భక్తి కోసం ఇక్కడికి భక్తులు రావడం లేదు. మీరు గమనిస్తే ఈ చిన్న గుడులు ఉన్నాయి కదా, అక్కడ నిర్మించిన ఈ సింహాలు మనకి ఒక సీక్రెట్ ప్లేస్ని చూపిస్తున్నాయి చూడండి. వాటి చేతులతో ఇక్కడికి వెళ్ళండి అని చూపిస్తున్నాయి. మీరు గమనిస్తే ఈ ప్లేస్లో మెడిటేషన్ చేసుకోవడానికి చాలా పెద్దగా ఒక సీక్రెట్గా కట్టారు చూడండి. వెనకలి భాగంలో ఇక్కడ ఒక మనిషి కూర్చొని పీస్ఫుల్గా ధ్యానం చేసుకునేంత ప్లేస్ని నిర్మించారు. ఇక్కడ విచిత్రమైన బొమ్మలు మీరు గమనించవచ్చు. ఇంకొక విచిత్రమైన బొమ్మలు ఇక్కడ మీరు గమనించవచ్చు. వీటిని ఏమని పిలుస్తారో చెప్పగలరా?
ఇవి చూడగానే చాలా కామెడీగా అనిపిస్తున్నాయి. ఏలియన్స్ లాగా ఉన్నాయి. ఈ బొమ్మలు ఒక వింత ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాయి. ఒక బొమ్మ ఏమో కత్తితో తనను తానే పొడుచుకుంటుంది. ఇంకొక బొమ్మ అది చూసి వింత ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. వీటిని శివగణాలు అని అంటారు. వీరంతా శివలోకంలో నివసిస్తూ ఉంటారు. చాలా విచిత్రంగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. చూడండి ఎంత కామెడీగా నవ్వుతున్నాయో. వాటిని వాటే కత్తులతో పొడుచుకుంటున్నాయి, ఇంకొక వాటిని పొడుస్తున్నాయి. ఇక్కడ శివుని చూస్తే మీరు ఆశ్చర్యం అవుతారు. ఎందుకంటే శివునికి కోరలు ఉన్నట్టుగా ఇక్కడ నిర్మించారు. చూడండి, ఇలా నేనెప్పుడూ ఎక్కడ కానీ చూడలేదు. శివునికి కోరలు మాదిరి పెట్టి చెక్కారు. ఇక్కడ మనం ఒక మాస్టర్ పీస్ని చూడబోతున్నాం. ఇక్కడ శివుణ్ణి ఒక బిచ్చగాడిలా చూపించారు. ఈ శిల్పాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది చెప్పండి ఫ్రెండ్స్. చాలా మిస్టీరియస్గా ఉంది కదా. శివుడు ఇక్కడ హై హీల్స్ చెప్పులు వేసుకున్నాడు. మరియు అతని జుట్టు కూడా చాలా పెద్దగా ముడి వేసుకోకుండా ఉంది. మరియు అతని వేలుతో జాగ్రత్త అని సింబాలిక్గా వార్నింగ్ ఎవరికి ఇస్తున్నాడు? కమెంట్ సెక్షన్లో మీరే దీన్ని గెస్ చేసి కమెంట్ చేయండి. శివుడు మరియు నరసింహస్వామి ఇద్దరు ఫైట్ చేసుకున్న సీన్ చూడండి. ఎందుకు వీళ్ళు ఇలా నిర్మించారు? ఎందుకంటే పూర్వంలో శివుడు భక్తులు, విష్ణు భక్తులు ఒకరినొకరు మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అని వాదించుకునేవారంట. దానికి సింబాలిక్గా అలా నిర్మించారు. వాళ్ళకి అవి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్గా ఉండేవంట. ఇంతే ఫ్రెండ్స్ ఇవాల్టికి మన వీడియో. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పూర్తిగా ఈ వీడియో చూడడానికి ట్రై చేయండి. చాలా అద్భుతమైన గుడి. మీరు కూడా దగ్గరగా వెళ్ళి చూడండి. ఇంకా మరిన్ని వీడియోస్ మంచివి ముందుగా వస్తాయి. అన్నీ మ్యాక్సిమం హిస్టారికల్ ప్లేసెసే మేము చూపిస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఇలానే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. వాటిని కూడా చూసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే మరి, టేక్ కేర్. బాయ్ ఫ్రెండ్స్.